హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటంటే కందనకాయ ఫ్రై. దీనికోసం నేనైతే అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి అదేవిధంగా ఫ్రెష్ కందనకాయలు అయితే తెచ్చేసాను. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కందనకాయలు అయితే ఫ్రై చేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ కప్ తీసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి ఆనియన్స్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే కందనకాయలు ఏం చేస్తున్నాయో ఒక లుక్ వేసేద్దాం రండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మరికొంతసేపు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ వాటర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా, పసుపు వేసుకుని మరికొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ చూస్తుంటే అరే రే అరే రే నోరే ఊరే అరే రే అరే రే మనసే చారే. చూసారు కదా ఈరోజు రెసిపీ కందనకాయ ఫ్రై. టేస్ట్ అయితే చూసేద్దాం. చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఇలా కాకుండా వేడి వేడి రైస్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.